తిరుపతి జిల్లాలో పట్టుబడిన సుమారు 4100 కేజీల గంజాయిని కోర్టు అనుమతితో డిస్పోజ్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడుల సమక్షంలో చట్టపరమైన విధానాల ద్వారా డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గంజాయి పండించడం, రవాణా, వినియోగంపై చాలా కఠినంగా వ్యవహరించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి ఐజీ ర్యాంక్ అధికారిని నియమించి ప్రతి జిల్లాలో అనుబంధంగా అధికారులను ఏర్పాటు చేసి గంజాయి మరియు ఇతర డ్రగ్స్ మీద కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. తిరుపతి జిల్లాలో గడిచిన 2 నుంచి 3 సంవత్సరాల్లో సీజ్ అయినటువంటి గంజాయిని తూకివాకంలో ఇన్సినరేషన్ పద్ధతి ద్వారా డిస్పోజ్ చేస్తున్నామని, సుమారు 208 కేసుల్లో పట్టుబడిన సుమారు 20 కోట్ల రూపాయల విలువ గల 4100 కేజీల గంజాయిని కోర్టు నుంచి అనుమతి తీసుకొని డిస్పోజ్ చేస్తున్నామన్నారు. దీని ద్వారా గంజాయి రవాణా, వినియోగించే వారికి గట్టి హెచ్చరిక పంపినట్లవుతుందన్నారు. తిరుపతి పట్టణం, బెంగళూరు, చెన్నైకి ఒక ట్రాన్సిట్ పాయింట్గా గంజాయి రవాణాలో గుర్తించడం జరిగిందన్నారు. తిరుపతి జిల్లాకు ఎక్కువగా ఏఎస్ఆర్ జిల్లా నుంచి వైజాగ్, కాకినాడ మీదుగా బస్సుల్లో, ఇతర ప్రైవేట్ వాహనాల్లో తిరుపతికి వచ్చి ఇక్కడి నుంచి చెన్నై, బెంగళూరు మరియు కేరళకు వెళ్లడం గమనించామన్నారు. వాటిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సెర్చ్ పార్టీలను పెట్టి ట్రైన్స్, బస్సులు, లగేజీలను పరిశీలించి సీజ్ చేయడం జరిగిందన్నారు. పట్టుబడిన గంజాయిని సీజ్ చేయడంతో పాటు 1,00,000 మంది స్కూల్ మరియు కాలేజ్, 8, 9, 10 మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులను ఒకే వేదికపైకి తెచ్చి ఆన్లైన్ ద్వారా గంజాయి వల్ల కలిగే దుష్ప్రభావాల మీద అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఒకవైపు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోవైపు పీడీ యాక్ట్ కింద కేసులు పెడుతూ గంజాయి వాడకాన్ని నియంత్రిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో సుమారు 15 పీడీ కేసులు పెట్టడం జరిగిందన్నారు. గంజాయి మరియు ఇతర డ్రగ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో ఎవరైనా గంజాయి రవాణా చేసినా, నిల్వ చేసినా, సహకరించినా లేదా వినియోగించినా వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అందరికీ జిల్లాలో గత 3 సంవత్సరాల నుండి సీజ్ చేసిన సుమారు 4000 కేజీల గంజాయి కోర్టు అనుమతితో డిస్పోజ్ చేస్తున్నామన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం అరికట్టడంలో పోలీస్ శాఖ ఎటువంటి అలసత్వం వహించదు. ప్రజలకు అవగాహన కార్యక్రమాల ద్వారా గంజాయి, మత్తు పదార్థాల వాడకం, దుష్ప్రభావం, ఆరోగ్య సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుందన్నారు. వివిధ విద్యా సంస్థలు, ఎన్జీఓలు, పోలీస్ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం, ఎటువంటి గంజాయికి స్థానం లేదని ఆ దిశగా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పనిచేయడం జరుగుతోందన్నారు. రానున్న రోజుల్లో ప్రజల్లో మరింత పూర్తిగా అవగాహన కల్పించి లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ గంజాయిని పూర్తిగా రూపుమాపడానికి చర్యలు చేపడతామన్నారు. భవిష్యత్తులో గంజాయి, మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలు, మీడియా అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుమారుగా మనకి ఇవాళ రేపు 4100 కేజీలు 4100 కిలోస్ గాంజాని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక 208 కేసుల్లో పట్టుబడినటువంటి గాంజా. మార్కెట్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే దీని విలువ సుమారుగా 20 కోట్లకు పైచిలకే ఉంది. ముఖ్యంగా అందరికి కూడా ఎవరైతే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించే విధంగా ఈరోజు ఈ చర్యను మనం తీసుకోవడం జరుగుతుంది. మనకు తెలిసిందే తిరుపతి జిల్లా, బెంగళూరు, చెన్నై, తిరుపతి పట్టణం ముఖ్యంగా బెంగళూరు, చెన్నైకి ఒక ట్రాన్సిట్ పాయింట్గా ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్లో గుర్తించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ కూడా ఒకటే, గాంజా మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అలసత్వం ఉండదు, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవైపు లీగల్గా పీడీ యాక్ట్స్ లాంటివి పెడుతూ, రెండో వైపున అవగాహన కార్యక్రమాలు పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్తూ మీడియా ద్వారా, వివిధ విద్యా సంస్థల ద్వారా, ఎన్జిఓస్ ద్వారా, పోలీస్ ద్వారా
తీసుకెళ్తూ తిరుపతి నగరాన్ని ఒక ఆధ్యాత్మిక నగరంలో ఎటువంటి గాంజాకి స్థానం లేదు అనే విధంగా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పనిచేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మరింత ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించి స్ట్రింజెంట్గా లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ గాంజాని పూర్తిగా రూమ్ ఆపడానికి ఇప్పటికే బాగా ఈ గాంజాని నిర్మూలించగలిగాం. రాబోయే రోజుల్లో పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలు, మీడియా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం.